I don't know if I'm changing over. In the moonlight I can't kill this feeling sober. So I start to come alive. I don't know what starts to control. Hi friends, this is Rohit Techbug. ఈ రోజు మన ట్యుటోరియల్లో మీకు మన స్టేటస్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని ఎలా ఎడిట్ చేసుకోవాలి ఆ ట్యుటోరియల్ చెప్తాను. ఫస్ట్ ట్యుటోరియల్లోకి వెళ్ళకముందు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి. ఎందుకంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఎలా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను చాలా ఎడిట్ చేసి మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యూజ్ చేసుకొని మీ స్టేటస్ వీడియోస్ అన్నీ చేసుకోవచ్చు, మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యి నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మీ స్టేటస్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు ట్విట్టర్లో చూపిస్తాను. దీనికి మీరు ఫస్ట్ ఫోటో అనేది గూగుల్ నుంచి అయినా లేకపోతే మీరు యూట్యూబ్ని స్క్రీన్ షాట్ అయినా క్యాప్చర్ చేసి పెట్టేసుకున్నాక పిక్సార్ట్ ఓపెన్ చేయండి. మీకు పిక్సార్ట్ మోడీపీకి నా టెలిగ్రామ్ ఛానల్ టాప్లో పిన్ చేసి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్కి వెళ్ళి ఎడిట్ ఫోటోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇప్పుడు టూల్స్కి వెళ్ళి క్రాప్కి వెళ్ళి మీకు స్క్వేర్ అంటే 1:1 రేషియో వస్తుంది, పోర్ట్రేట్ అంటే 4:5 రేషియో వస్తుంది. ఈ రెండే మనం పోస్టులకి వాడతాం సైజు. మీరు బెటర్ 4:5 రేషియో పోర్ట్రేట్ తీసుకుని ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అది స్క్రీన్ షాట్ తీసుకున్నారో అది తెచ్చుకోండి. నేను ఇమేజ్ యాడ్ ఫోటోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఇదిగోండి ఇమేజ్ అనేది తెచ్చుకున్నాను. దీన్ని జస్ట్ ఇలా జూమ్ చేసేసి ఇలా మీరు కిందకి ఫిట్ చేసుకోండి. కరెక్ట్గా ఫిట్ చేసుకున్నాక మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు పైన ఎరేజర్ పక్కన ఇంకో ఆప్షన్ ఉంది, అయితే క్లిక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ చేసి దీంట్లో ఒక ఎంటీ ప్లేన్ ఏరియాని ఇలా జూమ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. జూమ్ చేసుకొని దీన్ని మూవ్ టు డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని జస్ట్ టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసాక టూల్స్కి వెళ్ళండి. రిమూవ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది మీ ప్రో ఏపీకే యూస్ చేస్తున్నా మీకు వర్క్ అవుతుంది. నేను టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ప్రో ఏపీకే. ఇలా ఎక్కడైనా వాటర్ మార్క్స్ అంటే క్లియర్ చేసేయండి. చూసారా వాటర్ మార్క్ అని క్లియర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్ కలుస్తున్నాయి కదా ఇక్కడ, దీన్ని కూడా జస్ట్ ఒక లైన్లో అరెస్ట్ చేయండి. సైజ్ అని కొంచెం తగ్గించుకోండి. హెయిర్కి టచ్ అవ్వకుండా జస్ట్ అలా అరెస్ట్ చేసుకుని టచ్. అరెస్ట్ చేసుకుంటూ చూసారు ఇది బ్యాక్గ్రౌండ్ అనేది కలిసింది. ఇప్పుడు దీన్ని జస్ట్ టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసి టూల్స్కి వెళ్ళి టైల్ షిఫ్ట్ అని క్లిక్ చేయండి, బ్లర్ చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం టాప్లో ఇలా జూమ్ చేసి సరిపోతుంది. దీన్ని టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసాక దీన్ని జస్ట్ డ్రాకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇప్పుడు లైట్రూమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒక స్టార్టింగ్లో వీడియో చేశాను లైట్రూమ్ ప్రిసెట్స్ మీద. వీడియో ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాడు, మీరు అక్కడ నుంచి ప్రిసెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నేను జస్ట్ ఈ ప్రిసెట్స్ యూజ్ చేసే ఇమేజ్ అనేది ఇలా ఎడిట్ చేశాను. జస్ట్ మీరు ప్రిసెట్ పేస్ట్ చేసి కొంచెం రీటచ్ చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది ఇలా తయారైపోతుంది. దీన్ని జస్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక మళ్ళీ పిక్సార్ట్కి వెళ్ళి మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఈసారి ఎడిట్ ఫోటోకి వెళ్ళండి, లైట్రూమ్కి వెళ్ళి ఇదిగోండి ఇమేజ్ అనేది మనం ఎడిట్ చేసుకుని తెచ్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ ఫోటోకి వెళ్ళండి, రీసెంట్స్కి వెళ్ళి మీరు పిఎన్జీ అనేది ఎక్కడ డౌన్లోడ్ అయిందో జస్ట్ ఆ పిఎన్జీ తెచ్చుకోండి. మీకు పిఎన్జీ అనేది ఇలా వస్తుంది. పిఎన్జీ కలర్ ఏమి మార్చక్కర్లేదు, జస్ట్ ఇలా జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది.
అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ టూల్స్కి వెళ్ళి టైల్ షిఫ్ట్కి వెళ్ళి ఇది బ్లర్ చేసేయండి. దీని ఫైనల్గా మళ్ళీ డ్రాలోకి వెళ్ళి సేవ్ చేసేయండి. సేవ్ చేసి ఇప్పుడు రిమిని అప్లికేషన్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ రిమిని అప్లోడ్ చేశాను. ఇమేజ్ని ఆల్రెడీ నేను యూజ్ చేశాను వీడియోకి. సో మీకు జస్ట్ చూపిస్తున్నాను. హిస్టరీలోకి వెళ్ళి ఇదిగోండి అప్లోడ్ చేశాను. ఇదిగోండి చూడండి, నేను అప్లోడ్ చేయకముందు ఇది అప్లోడ్ చేసిన తర్వాత క్వాలిటీ జస్ట్ ఇలా అరేంజ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఈరోజు మన ట్యూటోరియల్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.